కంకేర్ ఎన్కౌంటర్ లో దండకారణ్యం నివురు కప్పిన నిప్పుల రగిలిపోతుంది. ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత శంకర్ రావుతో సహా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. అమరుల రక్తపు మరకలు ఆరకముందే ప్రతీకారం తీర్చుకోవాలని మావోయిస్టులు కసితో ఉన్నారు. రేపు బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఓవైపు కేంద్ర పోలీసు బలగాల వేట కొనసాగుతుండగా మరోవైపు ప్రతీకార చర్యలకు మావోలు భారీ వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో సభల్లో పాల్గొనేందుకు వచ్చే బీజేపీ అగ్ర నాయకులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలను మావోయిస్టులు టార్గెట్ చేసినట్టుగా నిఘా వర్గాల సమాచారం. దీంతో పాటు కాంకేర్ ఎన్కౌంటర్ ను నిరసిస్తూ రేపు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి రాష్ట్రానికి వచ్చే నేతలకు ముప్పు పొంచి ఉందని పోలీసులు భావిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి వచ్చే బీజేపీ అగ్రనేతలకు ఏఓబీ నుంచి భారీ ముప్పు తప్పుతున్న హెచ్చరికలున్నాయి. రోజుల వ్యవధిలోనే ఊహించని మారణహోమం సృష్టించవచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మావోయిస్టుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం తాజాగా 2 రాష్ట్రాల డీజీపీలతో మాట్లాడి సమన్వయం చేసినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ డీజీపీ రవిగుప్తా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాల ప్రత్యేక బలగాలు కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఓవైపు కొరియర్ వ్యవస్థ, మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం ఉద్యమానికి తీవ్ర నష్టం కలిగిస్తోందంటూ భావన మావోయిస్టులు ఏర్పడింది. మొబైల్ ఫోన్ల వాడకంపై కూడా కేంద్ర కమిటీ నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు జోరందుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ కీలక నేతలు కొంతమంది తెలంగాణలోని సేఫ్ జోన్లోకి వచ్చారనే సమాచారం కూడా అందుతోంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో కూడా భద్రతా దళాలు అనుక్షణం అలర్ట్గా ఉంటున్నాయి. ఛత్తీస్గఢ్ కి అతి సమీపంలో ఉన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోలీసు బలగాలు, సీఆర్పీఎఫ్ సిబ్బంది నిత్యం ఏజెన్సీ గ్రామాల్లో జల్లెడ పడుతూ వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల వివరాలు ఆరా తీస్తూ ప్రధాన రహదారుల ఇరువైపులా బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అగ్రనేతలతో పాటు టార్గెట్ లిస్టులో ఉన్న కొరియర్లను సైతం అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కాంకేర్ ఘటనతో ఏజెన్సీ పల్లెల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందనని భయాందోళనకు గురవుతున్నారు.